మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే పులివెందుల సుమన్ టీవీ రిపోర్టర్ మీ డీజే మణి. ఏకాదశి సందర్భంగా భక్తులు వేలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలకు ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. పులివెందుల గ్రామ ప్రజానీకం ఆహ్వానం మేరకు ఇక్కడ అద్భుతంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం, దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. జిల్లా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం మన జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని, బాగా వర్షాలు పడాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, అన్ని రకాలుగా అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు విశేషంగా ముక్కోటి ఏకాదశి, దీన్నే ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. అంటే స్వామివారు నిద్రావస్థ నుండి మేల్కొని ఉంటారు. దీన్ని ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. స్వామివారు ఈరోజు విశేషంగా ఈ ఉలిమెల్ల గ్రామంలో ఉత్థాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, లోక కళ్యాణార్థం లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా లోకంలో మన రాష్ట్రంలో ఈ లోకంలో గ్రామము రాష్ట్రము సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పేసి లోక కళ్యాణార్థం ఈరోజు అంగరంగ వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భూమి నీలా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం, దివ్య కళ్యాణం విశేషంగా జరిపించడం జరిగింది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కరుణా కటాక్షాలు ఎల్లవేళలా సార్వకాల సర్వావస్థల యందు కూడా మన అందరిపైన ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఎంతో వైభవవేదంగా ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం జరిగింది. అందరికీ కూడా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ప్రాప్తి కావాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సుజనో భవంతు.